ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద ఉండే సాయిల్ డిస్టర్బెన్స్ కావడమే కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది. రేపు ఇప్పుడున్నా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్టు కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు, ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్ నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను, 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అదనంగా అవుతుంది. ఇది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్కలేషన్, ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి, మిగిలిన రేట్లు పెరిగాయి, లేబర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 8242 కోట్లు ఇస్తే 2334 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ఒక 2000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు. దీంతో పనిచేయడం కూడా ఆపేశారు. ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు. ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీళ్ళు తర్వాత వీళ్ళు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే అది ఎక్కడికెక్కడ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్నీ 71.93 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క ఎల్ఏ అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకొక పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏదైతే ఫేజ్ 1 వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు, ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మళ్ళా నేను మొత్తంగా శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది. కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,315 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం, బకాయిలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం.
ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు లోపల అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటీవల PPA ఎక్స్పర్ట్స్ CWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ కానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRF డ్యామ్ 2 కూడా ప్యారల్గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1న ప్రారంభమైనాయి. ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని. ఇరిగేషన్ టన్నల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి, ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి, 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1-2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా ఇక్కడే ఉన్నారని వారికి కూడా సబ్మిట్ చేస్తున్నాం. వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి, సెక్రటరీ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు.
వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, సిడబ్ల్యూసి అండ్ పీపీఏ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలి టార్గెట్. అంతే కదా? ఏంటి సార్? 2026 ఇచ్చారు, కొంత 27కి వచ్చారు. మీరు అడిగింది 26కి వచ్చాను కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంట్రా అని అడిగారు. అంటే 100% మీరు ఆదేశం ఇచ్చారు, ఇంక దూజే చెప్పుకుంటూ పాటిస్తారు. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నా. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేటుకు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి, అటు సిడబ్ల్యూసి, ఇటు పీపీఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది. ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 year అన్నా పడుతుందన్నారు. అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది, మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు. ఈ 12,000 కోట్లు. phase 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం. అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం, అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది. దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఎన్నోసార్లు పవర్ పోయిందా? దానికి పవర్ పోయిందా? మొత్తం పోయింది. మైక్రో పోయిందా? ఇది ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకసారి నిన్ను కూడా మాట అన్నాను. ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి. ఎప్పుడు సినిమాలో హీరో విలన్ 2 ఉంటాయి కదా. వినాశనం, విధ్వంసం. ఐ కెన్ సే విధ్వంసం. చాలా ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్.
ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకొని మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని, నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. 5 ఏళ్ల పాటు విలువైన సీజన్లన్నీ కోల్పోయాం. అలాగే అదనంగా కూడా భారం పడింది. మొత్తంగా ఎంత నష్టం జరిగి ఉంటుంది? నేను మెషరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, నష్టం 40,000. తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అది ఒక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్మెషరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇట్ ఈజ్ ఒక మూమెంట్ అన్నారు, ఒక స్పైరల్ మారిన అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు.
ఈరోజు ఎక్కడో వే బిలో ఈ 5 ఏళ్ళలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం మనం. మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతూ ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుస్తుంది. అన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. గైడ్ బండ్లు కుంగిపోయింది, సీపేజీ వల్ల కాపాడడం దానికి సంబంధించి ఎవరినైనా ఫిక్స్ చేసి యాక్షన్ తీసుకుని ఆలోచన అంటే తప్పు చేసేవాడు అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేదు కానీ పనిష్ చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అది ఆ 11 సీట్లకు డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్. టుడే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే దిస్ ఇస్ ది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం, ఏదంటే ఆగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంతవరకు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పు లేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయాల మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు ఉన్నటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది అందుకని చెప్పాను, నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసింది లెటర్, ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటుకొచ్చేట్టు మాట్లాడమని తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది, అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, వేరే విషయం. వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, విత్డ్రా చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి.
అది ఉందాతన రాజకీయాలు. Polavaram is having so many Mike. deadlines. మైక్ తీసుకోండి. Sir, Polavaram is having so many deadlines, and now we have fixed a new deadline. How No. far it is realistic? No. And secondly, how the AP government will meet the cost escalation? నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఓసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది, కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు, మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021 పూర్తవుతుందని, అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తించాం ప్రాజెక్ట్ని. కాబట్టి ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి? వాళ్ళు ఎవరన్నా ఈ ఏరియాకి వచ్చారా? పోనీ నాలాంటి వాడు రాలేకపోయి అక్కడ ధర్నా చేశాను, జ్ఞాపకం ఉందా? 144 పెడితే అక్కడ కూర్చొని ఆ టౌన్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే, రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి, మళ్ళీ ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని, మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలేక ఎలక్షన్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నాం, వచ్చి చూడమంటున్నాం. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం, మనుషులు పెడతాం, రమ్మంటాం, రాష్ట్రం మొత్తం చూడాలి, విట్నెస్ చేయాలి. ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు. మళ్ళీ ఈ సమయంలో ఇప్పుడు నేను అక్కడ వస్తా అంటే మా పీతాంత్ గారు మీరు కార్లో బస్సులో కూర్చోదంటే, సార్ మేము కూడా చూడాలి కదా అన్న. దట్ ఈస్ ది ఇంట్రెస్ట్. పబ్లిక్ కూడా అడుగుతున్నారు సార్. పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకందరికి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చా. ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం. యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది. సార్, ఫారెస్ట్ ప్రాజెక్ట్ R&R ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడు 45.2 మీటర్స్ హైట్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సబ్మిషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. R&R ప్యాకేజ్ చాలా ఫండ్స్ అవసరం అవుతాయి. ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఇటువంటి క్లియర్ కట్ హామీ మనకు రాలేదు. 12,150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంతా కూడా ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అది సెకండ్ ఫేజ్ సంబంధించి R&R ప్యాకేజ్ సార్ కంప్లీట్ కదా అవుతుంది సార్. 41.25 42.15 సెకండ్ ఫేజ్ మిగిలింది 45.75 మిగిలింది. అది ఎప్పట్లో నాకు ఒక ఎస్టిమేషన్ మనం రాయాలి కదా, మాట్లాడాలి కదా వాడితో. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వై యు ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దాట్? మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా, రాజకీయం చేసి ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాలా? ఎందుకు ఆలోచన మీకు కానీ రాజకీయ నాయకులకు రాజకీయ లబ్ధి కావాలి. ఇస్తావా లేదా, తెస్తావా లేదా? 5 ఏళ్ళు ఎవడు మాట్లాడాలా? మీరందరూ 5 ఏళ్ళు భయం మీకు మాట్లాడితే కేసు. ఇందాకే చెప్పేశారు. అక్కడి నుంచి భయపడి ఎవరు మాట్లాడాలంటే గడిగలాడేవాళ్ళు. మేము చెప్పినా రాయాలంటే భయపడేవాళ్ళు. 2019 వరకు అసలు ఫేజ్ 1 ఫేజ్ 2 లేదండి. అసలు అదే మీరు 55,000 కోట్లు ఆమోదం ఇది కూడా తెప్పించుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది, 55,000 కోట్లు. DSC approval వచ్చింది. DSC approval కూడా వచ్చింది. అదే 55,000 కోట్లకు వచ్చింది. అసలు ఫేజ్ 1 ఫేజ్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం అప్పుడు ఓల్డ్ ఎస్ఎస్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ మధ్యలో గ్యాప్ వల్ల రివైజ్డ్ అంచనా పెరిగే అవకాశం ఉందా? అట్లాగే మీరు చెప్పినట్టు 76% పూర్తయింది, 24% ఏదైతే బ్యాలెన్స్ వి కంప్లీట్ ఈ సివిల్ వర్క్ మీరు చెప్పినవి అలాంగ్ విత్ ఆర్డర్ అన్నిటి కలిపి 24%. అంటే ఇప్పుడు మీకు మెయిన్గా యాజ్ ఆన్ టుడే వీఆర్ స్పెండింగ్ మనీ. ఆ 990 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు. అది కూడా వారికి కూడా చెప్పే మొత్తం చేశాం.
అందుకని మీరు చూస్తే అంత మునుపు టెండర్ పిలిచారు డయాఫామ్ వాళ్ళకి, ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు, అందరం కలిసి ముందుకెళ్ళాం. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎక్స్వేషన్ ఉంటే ఆ టెండర్ షెడ్యూల్లోనే అవన్నీ ఉంటాయి. దాన్ని ఇప్పుడే అది ఎన్ని ఒప్పుకున్నారా, ఒప్పించారా, మీరు ఏం చేశారు అంటే మనకి ఎట్లున్నాయంటే నువ్వు ఎందుకు లిటిగేషన్ పెట్టుకోలేదు అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయమని లేదు. మీరు బీ క్లియర్ అంటే నేను పోయి ముందు మాకు డబ్బులు ఇస్తారని చెప్పడం మీరంటే నువ్వు పని చేయవే అంటున్నారు వాళ్ళు. మీరు కూడా కొంచెం ఇంకా మీకు ఉంది, టైం పడుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంది, 5 ఏళ్ళ హ్యాంగ్ ఓవర్. చేసేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి చులకన, బెదిరించేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం. ఆ పరిస్థితిలో ఉంటారు మీరంతా. ఈ మధ్య బేసిక్ కమిటీ చేశాడు సార్, వాళ్ళని వేదించారు. ఏది కమిటీ చేశారు ఎక్స్పర్ట్స్ అండి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. మన 3 రోజులు వర్క్షాప్ చేసి అన్ని వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి డేట్స్ ఇచ్చారు. డ్యామేజ్ గురించి పోలేదు, డేట్స్ అన్ని ఇచ్చారు. ఏం చేయాలి, ఫ్యూచర్కి ఏం చేయాలని ఇచ్చారు. ఎవ్రీబడి ఈజ్ కన్విన్స్ డెమోక్రసీ హ్యాస్ టు పే సమ్ ప్రైస్. సార్, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిశీలించారు సార్. పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడానికి ఎంత సమయం పడుతుంది, దాని మీద ఏమైనా ఒక స్పష్టత ఏమైనా వచ్చింది సార్? స్పష్టత ప్రాజెక్ట్ని బట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఒకటేసారి నీళ్లు పెట్టరు. దానికి కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు. సేఫ్టీ అయింది. ఎందుకంటే ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టినా, చిన్న ఇది కూడా కట్టినా కూడా చిన్న చెరువైనా ఒకటేసారి పెట్టరు. ఒకసారి 30-35% పెట్టి 40-50-60 అట్లా ఒక 2-3 ఏళ్లలో ఫుల్ రిజర్వాయర్ తీసుకెళ్తారు సేఫ్టీ చూసుకొని. సేమ్ థింగ్ ఈ ప్రాజెక్టు కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తి చేస్తే 180 TMs ఆఫ్ వాటర్, 194 TMs ఆఫ్ వాటర్ మనం ఇంపౌండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు సంబంధించి ఈ 41.75 కానీ ఈ ఎమర్జెన్సీ సబ్మెర్జెన్సీ మన ఇచ్చిన లెక్కల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. దాన్ని చేయాలన్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఇచ్చిన దానికంటే అంతే ఉందని అక్కడ ఉండే రీజన్స్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు ఇది చేశారు. దే ఆర్ వర్కింగ్ అన్నట్టు. సబ్మెర్జెన్స్ అవన్నీ ఇంట్రెస్ట్ రేట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. ఈవెన్ బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ పర్మిషన్స్ కానీ క్లియరెన్సెస్ కానీ తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్టేట్ గవర్నమెంట్. బీ క్లియర్. మీరు యాక్ట్ ఒకసారి 4 సార్లు చదువుకోండి మీరు అందరూ. తర్వాత ఒక ఐడియా వస్తుంది. మీరు క్వశ్చన్స్ అడగడానికి తయారొస్తారు తప్ప చదువుకుంటా అనమాట. బాయ్.
ఎగ్జాంపుల్ ఇది. ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూసాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎగ్జాంపుల్ ఇది. ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఇంకా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ కూడా మళ్ళా చూసాం. అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2 ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. నీళ్ళన్నీ లోపలికి రావడం, ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యాముల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి కింది వరకు 2020లో మొత్తం ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద ఉండే సాయిల్ డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది. రేపు ఇప్పుడన్నా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్టు కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు, ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్ నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను. 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అదనంగా అవుతుంది. ఇది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్కలేషన్, ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి, మిగిలిన రేట్లు పెరిగాయి, లేబర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 8242 కోట్లు ఇస్తే 2334 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ఒక 2000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు. దీంతో పనిచేయడం కూడా ఆపేశారు. ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు. ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీళ్ళు తర్వాత వీళ్ళు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే అది ఎక్కడికెక్కడ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్నీ 71.93 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క ఎల్ఏ అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకొక పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏదైతే ఫేజ్ 1 వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు, ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మళ్ళా నేను మొత్తంగా శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,315 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం, బకాయిలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం. ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు లోపల అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటీవల PPA ఎక్స్పర్ట్స్, CWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ కానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRF డ్యామ్ 2 కూడా ప్యానల్గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంకొక పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది.
కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 yearలో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 yearలో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 yearలో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 June లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 July అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 May అన్నారు, ముందుగా చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు December 1 ప్రారంభమైనాయి. ఇది 2027 February పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 April లోపు పూర్తి చేయాలని. ఇరిగేషన్ టనల్ పనులను 27 February లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి, ఇవన్నీ December 1 మొదలవుతాయి, 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1-2 పనులు కూడా May 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ April 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా ఇక్కడే ఉన్నారని వారికి కూడా సబ్మిట్ చేస్తున్నాం. వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి సెక్రటరీ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, CWC అండ్ PPA అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో 2026 October ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్, అంతే కదా? ఏంటి సార్ 26కి ఇచ్చారు, కొంత 27కి వచ్చాను. మీరు అడిగింది 26కి వచ్చాను. కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటి రమణ గారు? అంటే 100% మీరు ఆదేశం ఇచ్చారు, ఇంక దూజా చెప్పకుండా పాటిస్తారు. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నా. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేట్కు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు CWC, ఇటు PPA, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 day కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది, ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 year అన్న పడుతుందన్నారు, అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు, ఈ 12,000 కోట్లు. Phase 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం, అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం. అదే సమయంలో
నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రెండు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఎన్నోసార్లు పనిచేయడం మానేసి పవర్ పోయిందా, దానికి పవర్ పోయింది, మొత్తం పోయింది, మైక్ పోయిందా. ఇది ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓసారి నిన్ను కూడా మాట అన్నాను, ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి. ఎప్పుడు సినిమాలో హీరో విలన్ రెండు ఉంటాయి కదా. నాశనం, వినాశనం, విధ్వంసం, ఐ కెన్ సే విధ్వంసం. చాలా ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధ వేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకొని అలా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ.
మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. 5 ఏళ్ల పాటు విలువైన సీజన్లన్నీ కోల్పోయాం పరిశ్రమ. అలాగే అదనంగా కూడా భారం పడింది. మొత్తంగా ఎంత నష్టం జరిగి ఉంటుంది? నేను మెషరబుల్ మాత్రం 2,400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, నష్టం 40,000. తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అదొక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్మెషరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇట్ ఈజ్ ఒక మూమెంట్ అన్నమాట, ఒక స్పైరల్ మారిగా అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈరోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్ళలో అదట్ పాతాళానికి వెళ్ళిపోయాం మనం. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతూ ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పేదని నాకు అన్నీ తెలుస్తావన్నీ. ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. గైడ్ బండ్లు కుంగిపోయింది, సిపేజీ వల్ల కాపడం దానికి సంబంధించి ఎవరినైనా ఫిక్స్ చేసి యాక్షన్ తీసుకుని ఆలోచన అంటే తప్పు చేసేవాడు అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేదు కానీ పనిష్ చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు అంటే దట్ ఈస్, అది ఆ 11 సీట్లకు డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్ టుడే. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే దిస్ ది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాల్ అంటే తెలియని వాడు కూడా మాట్లాడడం, ఏదంటే ఆగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంత మురుగు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పు లేదు,
పాలసీల మీద విమర్శించాలి, రాజకీయం మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది నేను అందుకని చెప్పా కదా, నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసింది లెటర్? ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేట మాట్లాడడం తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, వేరే విషయం. ఇంట్లోళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, విత్డ్రా చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఉందా తన రాజకీయాల్లో? మైక్ తీసుకోండి. Sir, Polavaram is having so many deadlines, and now we have fixed a new deadline. How far it is realistic? No. And secondly, how the AP government will make the cost escalation? నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఓసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది, కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అన్ని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు. మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021 పూర్తవుతుందని. అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తిచ్చాం ప్రాజెక్ట్ని. కాబట్టి ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి? వాళ్ళు ఎవరన్నా ఈ ఏరియాకు వచ్చారా? పోనీ నాలాంటి వాడు రాలేకపోయి అక్కడ దండా చేశాను, జ్ఞాపకం ఉందా? 144 పెడితే అక్కడ కూర్చొని ఆ టౌన్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళీ ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలేక ఎలక్షన్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నాం, వచ్చి చూడమంటున్నాం. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం, మనుషులు పెడతాం, రమ్మంటాం, రాష్ట్రం మొత్తం చూడాలి, విట్నెస్ చేయాలి. ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్ట్ వాళ్ళ జీవితంలో కూడా చూడలేరు ఎవరు. మళ్ళీ ఈ సమయంలో ఇప్పుడు నేను అక్కడ వస్తా అంటే మా ప్రీతాంత్ గారు మీరు కార్లో బస్సులో కూర్చోదంటే సార్ మేము కూడా చూడాలి కదా అన్న. దట్ ఈస్ ది ఇంట్రెస్ట్. పబ్లిక్ కూడా అడుగుతున్నారు సార్. పబ్లిక్ కూడా ఏంటంటే ఇది వాళ్ళకందరికి కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఈ నీరు అనేది చాలా సున్నితమైన విషయం. యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, జిల్లాల మధ్య, గ్రామాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది. సార్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ R&R కి సంబంధించి 45.2 మీటర్స్ హైట్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సబ్మిషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. R&R ప్యాకేజ్ చాలా ఫండ్స్ అవసరం అవుతాయి. ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఇటువంటి క్లియర్ కట్ హామీ మనకు రాలేదు. 12,000
150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంతా కూడా ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అది సెకండ్ ఫేజ్ సంబంధించి ఆల్రెడీ ప్యాకేజ్ సార్ కంప్లీట్ కదా ప్రాబ్లం 41.25 42.15 సెకండ్ ఫేజ్ మిగిలింది 45.75 మిగిలింది. అది ఎప్పట్లో నాకు ఒక ఎస్టిమేషన్ మనం రాయాలి కదా, మాట్లాడాలి కదా వాటితో. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వై యు ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దాట్? మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా, రాజకీయం చేసి ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాలా? ఎందుకు ఆలోచన మీకు కానీ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కావాలి. ఇస్తావా లేదా, తెస్తావా లేదా? 5 ఏళ్ళు ఎవడు మాట్లాడాలా? మీరందరూ 5 ఏళ్ళు భయం మీకు మాట్లాడిన కేసు ఇందాకే చెప్పేశారు. అక్కడి నుంచి భయపడి ఎవరు మాట్లాడాలంటే గజగలాడేవాళ్ళు. మేము కాదు మేము చెప్పినా రాయాలంటే భయపడేవాళ్ళు. 2019 వరకు అసలు ఫేజ్ 1 ఫేజ్ 2 లేదండి. అసలు అదే మీరు 55,000 కోట్లు ఆమోదం ఇది కూడా తెప్పించుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది. 55,000 కోట్లు డిఎస్సీ అప్రూవల్ వచ్చింది. ఇది డిఎస్సీ అప్రూవల్ వచ్చింది. అదే 55,000 కోట్లకు వచ్చింది. అసలు ఫేజ్ 1 ఫేజ్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. సార్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం అప్పుడు ఓల్డ్ ఎస్ఎస్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ మధ్యలో గ్యాప్ వల్ల రివైజ్డ్గా అంచనా పెరిగే అవకాశం ఉందా? అట్లాగే మీరు చెప్పినట్టు 76% పూర్తయింది, 24% ఏదైతే బ్యాలెన్స్ ఉందో వి కంప్లీట్ ఈ సివిల్ వర్క్ మీరు చెప్పినవి అలాంగ్ విత్ ఆర్డర్ అన్నిటి కలిపి 24%. అంటే ఇప్పుడు మీకు మెయిన్గా యాజ్ ఆన్ టుడే వీఆర్ స్పెండింగ్ మనీ. ఆ 990 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు. అది కూడా వారికి కూడా చెప్పే మొత్తం చేశాం. అందుకని మీరు చూస్తే అంత మునుపు టెండర్ పిలిచారు డయాఫామ్ వారికి. ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. అందరం కలిసి ముందుకెళ్ళాం. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎక్స్వేషన్ ఉంటే ఆ టెండర్ షెడ్యూల్లోనే అవన్నీ ఉంటాయి. దాన్ని ఇప్పుడే అది ఎన్ని ఒప్పుకున్నారా, ఒప్పించారా, మీరు ఏం చేశారు అంటే మనకి ఎట్లున్నాయంటే నువ్వు ఎందుకు లిటిగేషన్ పెట్టుకోలేదు అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయమని లేదు. మీరు బే క్లియర్ అంటే నేను పోయి ముందు మాకు డబ్బులు ఇస్తారని చెప్పడం మీరంటే నువ్వు పని చేయవే అంటున్నారు వాళ్ళు. మీరు కూడా కొంచెం ఇంకా మీకు ఉంది, టైం పడుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంది, 5 ఏళ్ళ హ్యాంగ్ ఓవర్. చేసేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి చులకన, బెదిరించేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం. ఆ పరిస్థితిలో ఉంటారు మీరంతా. సార్ ఈ మధ్య విదేశీ నిపుణులు వేసాడు, కమిటీ వేసాడు సార్, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళని వేదిక ఇచ్చారు. ఏది విదేశీ నిపుణులతో కమిటీ వేశారు డయాఫామ్ వాళ్ళు. ఈ ఎక్స్పర్ట్స్ అండి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. మన 3 రోజులు వర్క్షాప్ చేసి అన్ని వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి డేట్స్ ఇచ్చారు. డ్యామేజ్ గురించి పోలేదు, డేట్స్ ఇచ్చారు. ఏం చేయాలి, ఫ్యూచర్కి ఏం చేయాలని ఇచ్చారు. ఎవ్రీబడి ఈజ్ కన్విన్స్ డెమోక్రసీ హ్యాస్ టు పే సమ్ ప్రైస్. సార్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిశీలించాలి సార్. పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాని మీద ఏమైనా ఒక స్పష్టత ఏమైనా వచ్చింది సార్? స్పష్టత ప్రాజెక్ట్ని బట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఒకటేసారి నీళ్లు పెట్టరు. దానికి కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు. సేఫ్టీ అయింది. ఎందుకంటే ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టినా, చిన్న ఇది కూడా కట్టినా కూడా చిన్న చెరువైనా ఒకటేసారి పెట్టరు. ఒకసారి 30-35% పెట్టి 40-50-60 అట్లా ఒక 2-3 ఏళ్లలో ఫుల్ రిజర్వాయర్ తీసుకెళ్తారు సేఫ్టీ చూసుకొని. సేమ్ థింగ్ ఈ ప్రాజెక్టు కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తి చేస్తే 180 TMs ఆఫ్ వాటర్, 194 TMs ఆఫ్ వాటర్ మనం ఇంపౌండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు సంబంధించి ఈ 41.72 కానీ 45.75 కానీ ఈ ఎమర్జెన్సీ సబ్ ఎమర్జెన్సీ మన వచ్చే లెక్కల కంటే కూడా చాలా ఎక్కువగా